హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి 21వ తేదీ ఆగస్ట్ నెల 2023 సంవత్సరం అండ్ ఈరోజు మార్నింగ్ 12 గంట ఆ టైం నుంచి మార్నింగ్ 6 వరకు పడినటువంటి వర్షం ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఫొటోస్ అండి. అండ్ ఇవి ఎప్పుడో అనుకుంటారేమో, డైలీ 30 మినిట్స్ 20 మినిట్స్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను కదా, సో అన్నీ కలిపి పెట్టేశాను అనుకుంటారేమో. కాదండి, ఏ రోజువి ఆ రోజు అంటే 19వ తేదీవి వీడియోస్ అన్నీ ఆల్రెడీ పోస్ట్ అయిపోయాయి అండ్ వీడియోస్ కూడా డిలీట్ అయిపోయాయి. అండ్ ఆ తర్వాత 20వ తేదీ వీడియోస్ అన్నీ పోస్ట్ అయిపోయాయి, డిలీట్ కూడా అయిపోయాయి. ఎందుకంటే వీడియోస్ అనేది ఎక్కువగా వస్తున్నాయి, స్టోరేజ్ ప్రాబ్లం కూడా అవుతుంది కదండి మొబైల్కి, సో ఆ కారణం చేత. అండ్ ఈరోజు నైట్ 1 గంట నుంచి అంటే ఏఎం అండి, 1 గంట ఉదయం 1 గంట నుంచి 6 గంటల వరకు పడినటువంటి వర్షం ఇన్ఫర్మేషన్. అండ్ ఆ తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత అంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది, తోటలో నీళ్ళు నిలబడ్డము అండ్ రోడ్లలోనూ వాగులు వంకలు నిండి పొర్లడం, సో అవన్నీ కూడా మనకి వీడియోస్, ఫొటోస్ అనేది వచ్చాయన్నమాట. ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలా అంటే చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేస్తున్నారు. సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ వీడియోస్ ఉన్నాయనేది ఇక్కడ మీకు తెలియచేస్తానండి. హెవీ రైన్ స్టార్టెడ్ కళ్యాణ్ దుర్గం ప్రజెంట్ అని నైట్ 1 అప్పుడు వచ్చింది. అంటే మెసేజెస్ చదువుతున్నాను అండ్ అలాగే కామెంట్స్ చదువుతున్నాను అండ్ అలాగే విలేజెస్ నేమ్స్ కూడా ఈ వీడియో ద్వారానే మీ అందరికీ తెలియచేస్తున్నాను. అండ్ ఆత్మకూరు మండలం తలుపూరు విలేజ్ హెవీ రైన్ నైట్ 11 PM స్టార్టెడ్. అక్కడ వచ్చేసి నైట్ అంటే 20వ తేదీ నైట్ 11 PMకే స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ వీడియోస్ కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి. అండ్ నైట్ కళ్యాణ్ దుర్గం ఏరియాలో ఫుల్ హెవీ రైన్ అని ఇన్ఫర్మేషన్. అండ్ సిస్టర్, కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం కుంభ వృష్టి వర్షం పడింది. మా టమోటా తోట రాయదుర్గం మొత్తం వాషౌటు అండ్ మొత్తం వాటరు. కొత్త చెరువు, సత్యసాయి, బుక్కపట్నం నైట్ ఫుల్ రైను. మాకు నిన్న రాత్రి పెద్ద వర్షమే, మొన్న రాత్రి పెద్ద వర్షమే. జీడిపల్లి గ్రామం, బెలుగుప్ప మండలం, ఉరువకొండ తాలూకా, అనంతపురం జిల్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ దుర్గం, అనంతపురం, సెట్టూరు, హరేహల్లు, కుందుర్పి, యాడికి, గుంతకల్లు అండ్ బత్తలపల్లి, పెనుగొండ, అమరాపురం, పెద్దపప్పూరు, తనకల్లు, సింగనమల, గోరంట్ల, మడకసిర, కనేకల్లు, రొద్దం, ముదిగుబ్బ, కూడేరు, కొత్త చెరువు, బెలుగుప్ప, గుమ్మగట్టు ప్రాంతాల్లో భారీ వర్షం అండ్ ఒక మోస్తారు వర్షం 2 రకాలుగా పడ్డాయి. అంటే ఒక్కొక్క చోట ఎక్కువగా పడింది, ఒక్కొక్క చోట తక్కువగా పడింది అనే ఇన్ఫర్మేషన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమడగూరు, కదిరి, చిలమత్తూరు, బ్రహ్మసముద్రం, ఎల్లనూరు, పామిడి, బుక్కరాయి సముద్రం, రాప్తాడు, నల్లచెరువు, గుత్తి, పుట్లూరు, రాయదుర్గం, పెద్దవడగూరు, ఆగలి, తాడిపత్రి, నంబుల పూలకుంట, బుక్కపట్నం, ఆత్మకూరు, విడుపనకల్లు, సోమందేపల్లి, గుంతకల్లు అండ్ ఈ ప్లేసెస్లో కూడా హెవీగా వర్షం పడింది అని చెప్పారండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి చాలా వరకు ఈ నేమ్స్ అన్నీ ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు జస్ట్ నేమ్స్ మాత్రమే ఇచ్చారు అండ్ కొంతమంది వచ్చేసి అంటే ఇలా వీడియోస్ కూడా షేర్ చేశారనమాట. అండ్ కనేకల్లు, బెలుగుప్ప మండలం అయితే హెవీ అంటే రోజు కంటే వారం నుంచి పడుతున్నాయి కదండి వర్షాలు, రోజు కంటే ఈరోజు ఇంకా మరింత పెద్ద వర్షం అని చెప్పారు. అండ్ వాగులు వంకలు ఇలా వెళ్ళడానికి కూడా లేకుండా ఉన్నది అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తొట్లివారిపల్లి, శెట్టిరెడ్డిపల్లి, చిత్రదుర్గ, కర్ణాటక, కందూరు మండలం అండ్ అలాగే ముద్దినాయనపల్లి, రుద్రంపల్లి, పావుగడ, నీలంపల్లి, దాసంపల్లి, దేవనహల్లి, లక్ష్మణపల్లి, ఎర్రబోరేపల్లి, అలిపిరిపల్లి, కుందుర్పి మండలం, రాయదుర్గం, హలహర్వి, తనకల్లు, కర్నూలు జిల్లా, ఆలూరు తాలూకా, మొల్కల్ చెరువు, పేరూరు, రామగిరి, రాళ్ళనంతపురం, తేనెగల్లు, కొండాపురం, కేజీఎఫ్, కోలారు, సూగేపల్లి, కదిరి, ఓడిసి మండలం, కళ్యాణ్ దుర్గం అండ్ బొమ్మేపర్తి. అండ్ టోటల్ ఇక్కడంతా కూడా వర్షాలు అయితే పడుతున్నాయనే ఇన్ఫర్మేషన్ అండి. అండ్ అలాగే చేలూరు, హుబ్లీ, బాగేపల్లి, చిక్బలాపూరు అండ్ ఇక్కడ కూడా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నైట్ అయితే కర్ణాటకలో మరింత వర్షాలు ఎక్కువగా పడ్డాయి, వరుణదేవుడు అక్కడే ఉన్నాడేమో అన్నట్టు పడ్డాయి అనేసి మనకి ఇంకొక కామెంట్ అయితే వచ్చిందండి. భారీ భయంకర బీభత్సమైన వర్షం కర్ణాటకలో అనేసి మనకి ఇంకొక కామెంట్ అయితే వచ్చింది. ఆ వీడియోస్ కూడా, కర్ణాటక వీడియోస్ కూడా ఈ వీడియోలోనే ఉన్నాయండి. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా వీడియోస్ అనేది మనకి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చారు అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ నాకు తెలిసినంతలో ఫార్మర్స్ అన్న వాళ్ళకు టమోటో ప్రైజెస్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో అనంతపురం అనే కాదండి, ప్రతి ఒక్క చోట కూడా వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయని తెలుసుకోవడము,
చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశము. సో ఓకేనండి, ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోస్ అయితే పోస్ట్ అయిన తర్వాత మిగతా వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లం అనమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ప్రైజెస్ అయితే చాలా తక్కువగానే వెళ్తున్నాయి. అండ్ అనంతపురం టొమాటో మార్కెట్కి నిన్న మొన్నటితో పోలిస్తే కనుక స్టాక్ అయితే ఈరోజు చాలా తగ్గిపోయింది అని చెప్పొచ్చండి. గుజరీ టమోటాలు రాలేదు అనేసి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ గుజరీ టమోటాలు వస్తే కనుక మెయిన్ బాగున్న టమోటాలకు కూడా క్వాలిటీ బాగున్నప్పటికీ కూడా ప్రైస్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు. అండ్ అనంతపురం టొమాటో మార్కెట్ అనే కాదండి, ఏ మార్కెట్కి కూడా బాగలేనటువంటి టమోటాలు తీసుకెళ్ళకండి. అలా తీసుకెళ్లారంటే బాగున్న టమోటాలకి కూడా ప్రైస్ తగ్గిస్తారు అని చెప్తున్నారు. అండ్ మార్కెట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, అండ్ అలాగే బయర్స్ కూడా చెప్తున్నారు. బాగలేని అంటే నానిపోయినటువంటి హెవీగా నానిపోయిన నైట్ అంతా నీళ్ళల్లో ఉన్న టమోటాలు తీసుకెళ్లారంటే కనుక అవి ఎక్స్పోర్ట్ చేసినప్పటికీ కూడా అవి ఎక్స్పోర్ట్కి పనికి రావు. సో ఫార్మర్స్ అన్న వాళ్ళనే కాదండి, బయర్స్ కూడా కనుక్కుంటారనమాట. సో అందువలన అవి తీసుకురాకండి. నో సేల్ పడుతున్నాయి. అండ్ నో సేల్ పడుతున్నాయా లేదా అంటే కనుక బాగా పడుతున్నాయండి. టమోటా బాగలేనటువంటి టమోటాలు వస్తాయి కదండి, సో అవన్నీ కూడా నో సేల్ పడతాయి అనమాట. అండ్ ప్రైజెస్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో 380 రూపాయలు సూపర్ టాప్ అండి. ఆ తర్వాత 360, 340, 320. సో ప్రతి ఒక్క ఫార్మర్కి అందడం లేదండి ఇవైతేనేమో. క్వాలిటీ ది బెస్ట్గా ఉండి స్టేకింగ్ మాల్ అయి ఉంటే అంటే కాయ గట్టిగా ఉంటే కనుక సో వాటికి ఈ ప్రైజెస్ పోటీ పడి బయర్స్ తీసుకున్నారు. అన్ని టమోటాలకి పోటీ పడి తీసుకోలేదు. నేల మీద కాయలు అయితే చాలా అంటే చాలా తక్కువ, 50, 70, 80, 100, 150, 200 లోపల నడిచింది నేల మీద కాయలు. సో ఇదే అండి ఇన్ఫర్మేషన్. అండ్ కోలార్ తీసుకుంటే కనుక దాదాపుగా 340 రూపాయలు అయితే మార్నింగ్ యాక్షన్ జరుగుతున్నప్పుడు కనుక్కున్నానండి. సో అది సూపర్ టాప్. యావరేజ్ తీసుకుంటే కనుక 50 రూపాయల నుంచి 300 వరకు జరిగింది అని చెప్పొచ్చు యావరేజ్ ప్రైజెస్. ఆఫ్టర్ యాక్షన్ ఇంకా బోర్డు రాలేదు ఇప్పటికైతేనేమో. సో బోర్డు వచ్చిన తర్వాత మీకు ఆ బోర్డు కూడా మెన్షన్ చేస్తాను గ్రూప్కి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాగా వస్తున్నావు, ఫుల్ స్పీడ్గా వస్తున్నా.
ఏవి ప్లాంటేషన్, తుమ్కూర్ డిస్టిక్. Heavy rain. కుమార్ ఇగో ఇట్లా చాలు ఉన్నది, ఇట్లా చాలు ఉన్నది పట్టు. ये सीआरपी मंडी है, ये सीआरपी मंडी. ये बुरा हाल है पानी का. पानी गिरा है, जो पानी में डूबे टमाटर क्या हाल है. देखा इसो किया, बहुत बुरा हाल है. देख మన మండీలో ఏం చేయాలని పోతున్నాయి. దేవుందాడు ఇట్లా వస్తాలే, నొక్కొని వస్తాడా, నొక్కొని వస్తాలే. అన్నీ చేస్తారు వానికేమో. ఇక ఇట్లా ఫీక్కొని వస్తాలే. రాకేమి నువ్వు కొని రాడా. ఈ మాకనేరా ఏ పోతుందిలే, దావిలే. ఎట్లా రా, రైతులు మడ్డ గురించి పోతున్నారు. ఏదో మీరు చేసి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఎట్లా రా, రా సైడ్ అంటే ఎట్సామే ఇట్లా రా. మొత్తం అంతే పోడు తక్కువ వస్తున్నాడా ఇంకా ఆడికి. ఆడిపోతాయి సమయం అంతా సదరం అవుతుంది.
ఊరుతారు లేరదా ఊరుకోండి అదే దానికేమేం కాదు దానికేమేం కాదులే ఇంకొకటి ఇంకొకేటో 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 రాకేమే దాని అమ్మొస్తాడు ఈ పక్క వీక్ ఖమ్మం కల్లా వీకొద్దు ఖమ్మం కల్లా నచ్చు ఖమ్మం కల్లా వద్దులే ఈడ వీక్ మాకు చాలే నీకు ఇంకేం లే అడిగిపోయిన ఆదాయం కూడా కాదు అకౌంట్లోనే ఒకేసుకోవాలి ఇక్కడ ఏం కాదులే సపరేట్గా తీసుకోవాలి చెట్టు పోతా చెట్టు అయితే నిదానంగా అయితే చెట్టు పోదు ఈడ ఈడ బుడంలో తీసారంతా పీక్కుంటుంది రాము చెట్టు పోసేస్తుంది అడకు బీక్కి ఉంటే దురైతే ఆ చెట్టు పోదులే అన్ని ఎత్తిపో సుధాము అన్ని ఎత్తిపో టీఎంసీ ఉంటుంది ఓ టీఎంసీ అంటే డ్యామ్ మంది టుడే తిమ్మరాయన్ చెరువు
తారపల్లు ఉన్నాయి ఎవరు వాడు చూడాడా వద్దు వద్దు వద్దు